తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, రాత్రి ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటివరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచారు నాయన. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, నాయన మా తల్లి గర్భాన పడింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి, లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకుని సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములను మన్నించమని తండ్రి, మా పాపలన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నాం పరమ తండ్రి. నాయన ఇక తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములు కడిగివేయమని తండ్రి, ఇస్సోపుతో మా పాపములు కడిగి పవిత్రపరచమని తండ్రి, మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. సర్వోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, విన్నపములు ఆలకించువాడా నీకే స్తోత్రం. స్తుతుల మూలను దుర్గమును స్థాపించువాడా నీకే మహిమ. శాశ్వత సింహాసన ఆసీనుడు అయినటువంటి మా దేవా మీకే ఘనత. అధికమైన ఆశీర్వాదములు ఇచ్చేవాడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మా కన్నీటి ప్రార్థన అంగీకరించున్నటువంటి మా ప్రభా మీకే స్తుతి. నిన్ను ఆశ్రయించి వారిని విడువక దీవించువాడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నా దీపం వెలిగించి వాడవైనటువంటి మా తండ్రి మీకే మహిమ. శ్రేయస్కరమైన ఆశీర్వాదం నిచ్చివాడు అయినటువంటి మా ప్రభా మీకే ఘనత. దీర్ఘాయువును దయచేవాడు అయినటువంటి మా దేవా నీకే స్తుతి. కాలగతులు నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభా నీకే మహిమ. విరిగిన హృదయము గల వారికి ఆసనటువంటి మా ప్రభా నీకే ఘనత. మా భవిష్యత్తును దీవించేవాడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. నీతిమంతుల హృదయవాంఛను తీర్చివాడు అయినటువంటి మా దేవా నీకే ఘనత. నాయన ఇరుకులో విశాలత కలుగజేయవాడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. నిన్ను నేడు కనియున్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే ఘనత. రెండంతగా ఆశీర్వదించు మా ప్రభా మీకే మహిమ. అధికముగా ఆశీర్వదించు మా దేవా నీకే స్తోత్రం. పచ్చుత్తరం ఇచ్చేవాడు అయినటువంటి మా దేవా నీకే స్తోత్రం. జ్ఞానమునకు మూలకారకుడు అయినటువంటి మా ప్రభా మీకే ఘనత. మా చేతి పనిని దీవించున్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. యథార్థంగా ప్రేమించున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. మాకు నిజమైన ఆనందం అనుగ్రహించేవాడా మీకే స్తోత్రం. మాకు విడుదలనిచ్చేవాడా మీకే మహిమ. మా మంచి కాపరి నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిపి మా తండ్రి, ఇంకా నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరచావు తండ్రి. అందరి బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన సాతాన బంధకాల నుండి మా తండ్రి పడి ఉన్నటువంటి బిడ్డలని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో విడిపించమని వేడుకుంటున్నాం నాయన. సార్వత్రిక సంఘంగా తండ్రి, ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి, మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా తండ్రి, మమ్మల్ని కరుణించము నాయన. ప్రభా తండ్రి, మీ సన్నిధిలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని జ్ఞానము, బుద్ధిని, వివేకాన్ని మాకందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాం పరమ తండ్రి. ఇక నేను శత్రువులను శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక చొక్కించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి, మనుషుల కపటోపై మాకు అంటకుండా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఇక యుద్ధ వీరుడా, బలసూరుడా తండ్రి, మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో తండ్రి నాయన మేము యుద్ధము చేయ నేర్పమని అడుగుచున్నాం పరమ తండ్రి. దయామయుడా, కరుణవాడా, పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించము నాయన. ప్రార్థనా శక్తిని మాకు దయచండి నాయన. ప్రార్థనా తప్పుడు మాకు దయచండి తండ్రి. దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయుటకు తండ్రి మాకు నేర్పమని, ఇర్మియా వలె రోధించే ప్రార్థన చేసే శక్తి మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మహోన్నతుడైన దేవా, ఇక తండ్రి మా కార్యము సఫలం చేయ దేవుడవు నాయన. ఇంకో తండ్రి, సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన, ఏ అవసరతల కొద్దీ మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేసిందో తండ్రి, ఆ బిడ్డ అవసరతలన్నీ తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. కృప చూపించండి అయ్యా నాయన. సహాయం చేయండి నాయన. మీ సన్నిధిలో కృప కాపుదలు అనుగ్రహించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను మా కుటుంబాలలో తండ్రి
శాంతిని, సమాధానం దయచండి నాయన. కుటుంబాలలో ఐక్యత దయచండి తండ్రి. మా కుటుంబాలలో తండ్రి మేము ప్రతిదినము ప్రార్థన చేసుకోవడానికి నాయన మాకు కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. మీ దయరెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి మా ఆలోచన విధానం తండ్రి మీ ఎదుట సరైనదిగా ఉండుటకు తండ్రి, మా తలంపుల పరిశుద్ధులుగా ఉండుటకు తండ్రి, అనుదినము మీ పరిశుద్ధ వాక్యము చేత తండ్రి మా హృదయాలను శుద్ధి చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఇక నేను అపవాద ఆకర్షణ నుండి తండ్రి మమ్మల్ని విడిపించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి నాయన, మేము ఈ లోకంలో కానీ సంఘంలో కానీ ఏ విధమైనటువంటి గొడవలలో పడకుండా, ఒకవేళ ఏదైనా మా మీద చెడుగా మాట్లాడిన వారిని క్షమించే సిద్ధ మనస్సును తండ్రి సమాధానం కలిగి ఉండుట మా హృదయాలను స్థిరపరచమని అడుగుచున్నాం పరమ తండ్రి. ఆయన తండ్రి పిల్లలకు కోపం రేపకుండా తండ్రి సహనంతో మంచిని నేర్పించుటకు జ్ఞానము, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని తండ్రి కట్టుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని తండ్రి, వివేకాన్ని తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. సంఘంలో కుటుంబాలకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. సమయం పోనీయక తండ్రి వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు తండ్రి వాక్యము ధ్యానించుటకు నాయన మాకందరికీ ఏకాగ్రత దయచేయండి నాయన. ఇటు టీవీ సీరియల్స్లో కానీ మొబైల్స్లో కానీ తండ్రి ఏ విధమైనటువంటి అశ్లీల చిత్రాలకే కానీ తండ్రి మరి ఏ విధముగా నాయన మేము చూడకుండానట్లు తండ్రి ఇక సాతాను తంత్రాలను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కూడా పడిపోకున్నట్లు నాయన మీ శక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించమని తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన మీ మాటలు బోధకులు చెప్పుచుండగా అవి నాయన మీ మాటలుగా మేము తండ్రి మీరు మాతో మాట్లాడుచున్నారని గ్రహించి తండ్రి గ్రహించే మంచి మనసును మాకు ఇవ్వండి అయినా వాటి ప్రకారం ప్రవర్తించే మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడా ఇక తండ్రి నైనా మీ సన్నిధులనైనా ఇదిగో తండ్రి మేము సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా ప్రార్థనా శక్తిని దాయిచండి తండ్రి. ఇదిగో తండ్రి అధికముగా నిద్రపోకుండా ఉన్నట్లు తండ్రి నిజమే తండ్రి. ఇగో తండ్రి యోనాని తండ్రి యోనా వలె తండ్రి ఇగో అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది, నీవు లేచి దేవుని ప్రార్థించము, మనం చావకుండానట్లు ఆ దేవుడు మన ఎందుకు అనుకరించినేమో అని ఆయన తండ్రి. నిజమే నాయన. ఇక యోనా ఎప్పేకు పోవడానికి ఆయన ప్రయత్నం చేయుచుండగా తండ్రి ఇగో తండ్రి నువ్వే నాకు వెళ్ళవలసినటువంటి వాడు ఎప్పేకు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేయుచుండగా తండ్రి ఇగో నేను మీరు జల ప్రళయం రప్పించినప్పుడు తండ్రి నాయన ఇగోనైనా మీరు నాయన సముద్రంలో తుఫాను రేపినప్పుడు నాయన ఇగో తండ్రి ఆయన ఒక వాడు నాయకుడు అంజుడైనప్పటికీ కూడా తండ్రి నీ దేవునికి ప్రార్థించనని పోయి నిద్రపోతాను యోనానికి అన్నారు తండ్రి. ఇక నేను మేము నిద్రపోకుండా తండ్రి నిద్రమొత్తను విడిచి తండ్రి మేము ఏ విధమైనటువంటి నాయన ఆశలలోను, సుఖాశలోను, శరీరాశలోను నాయన మనం ఏ విధమైన దీంట్లో పడిపోకుండా తండ్రి మేము ప్రార్థనా శక్తిని, మాకు ప్రార్థనా జ్ఞానాన్ని, ప్రార్థనా బుద్ధిని, వివేకాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడువము, ఆత్మీయ దరిద్రత మాకు రాకుండా తండ్రి ఉదయమునే వేకువనే లేచి తండ్రి ప్రార్థన చేసే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక మన ముఖ్యంగా తండ్రి ఎంతగానో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన ఇక నేను సార్వత్రిక సంఘాలను ప్రతి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దర్శించమని అడుగుచున్నాం తండ్రి. ఎవరికి ఏ సమస్యల్లో ఉన్నారో నాయన ఏ బాధల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, అభాగ్యులను తండ్రి గూడు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన గర్భాలు తెరవమని తండ్రి. ఇక నేను గర్భిణీ స్త్రీల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. పిల్లలు లేని బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. ఇక నేను పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి గర్భఫలాల వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు నాయన సుఖప్రసవం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. తల్లి బిడ్డకి తండ్రి మీ కాపుదలను అనుగ్రహించమని నాయన మీ దయారెక్కల చెట్టును భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక నేను ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నాను బిడ్డలను కూడా మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన ఇక తండ్రి సర్వలోక న్యాయాధిపతి ఇక నాయన మీ సన్నిధిలో నాయన ఇక శుభార్త ప్రకటన చేయించుండగా తండ్రి గ్రహింపజేసే మంచి మనసును వినిచిన వారికి అనుగ్రహించండి. నాయన శుభార్త ప్రకటన చేయడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకందరికీ అనుగ్రహించి తండ్రి మీ దయారెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు ఒక శ్రీమంతుడు ఒక దేవుడు నాయన
ప్రియ పరలోకమందున్న మా తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టే తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇంకో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మాకు ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహించి అంతవరకు సాధించడానికి కావాల్సినటువంటి వివేకము, జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఎప్పటి రాబో జీవం విషయంలోని వాగ్దానముతో కూడిదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమని మీరు తిమోతి రాసిన పత్రం 4:8 రాయించారు కదండి. అట్టి కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. ఆత్మ సంబంధమైన సాధకం మేము చేసుకొని తండ్రి మిమ్మల్ని మహింపరచినట్లు, మిమ్మల్ని ఘనపరచినట్లు నాయన ఇక సంఘంలోని ప్రతి బిడ్డకి నాయన అనుగ్రహించండి అని ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. వారు అనుదిన ఆహార విషయంలోనూ తండ్రి, అనుదిన ప్రతి అవసర విషయంలోనూ తండ్రి నాయన ఏ బిడ్డ ఏ సమస్యల్లోనూ, ఏ బాధలోనో, ఏ ఇరుకుల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ సమస్యల నుండి, ఆ బాధల నుండి విడిపించమని తండ్రి ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మెండైన దేవులతో నింపమని తండ్రి మేమందరము కుటుంబాలతో పాటు మీరున్న లోకానికి రావడానికి కావలసిన ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని మాకు అందరికీ అనుగ్రహించి తండ్రి నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాను.